హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మేము ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే రికార్డ్ చేశాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మార్నింగే లేచి అమ్మతో నేను ఇలా మామిడికాయలు తెంపడానికి అయితే పక్కన అక్క వాళ్ళ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. సో చూడండి, వాళ్ళ డాబా పైన ములక్కాయ చెట్లు, సపోటా అండ్ మామిడికాయ చెట్టు అయితే ఉంది పెద్దది. వేప పువ్వు కూడా ఇప్పుడే ఫ్రెష్గా కలెక్ట్ చేసాము. ఇక్కడ చూడండి, అమ్మ ఒక్కొక్కటిగా మామిడికాయలు అయితే తీసుకొస్తూ ఇక్కడైతే పెడుతుంది. చాలా రాలిపోయాయి. ఫైనల్లీ మేమైతే కొన్ని ఉగాది పచ్చడికి, కొన్ని మామిడికాయ పచ్చడికి అయితే కోసుకొని వచ్చేసాము. ఫ్రెష్గా గాలికి కింద పడ్డాయి. సో అవి కూడా ఇక ఫ్లాట్లో వాళ్ళందరికి ఇద్దామని కలెక్ట్ చేసాము. అవన్నీ తీసుకొచ్చేసి ఇంకా రూమ్ ముందు అయితే మాప్ పెట్టి ఇలా అందంగా ముగ్గు అయితే వేసేసాను. తర్వాత గడపని కూడా నీట్గా పసుపుతో అలంకరించి ఇలా పసుపు కుంకుమలతో ముగ్గు అయితే వేసేసాను. ఏ పండగైనా ముగ్గులైతే ఇలా రూమ్ ముందు కొంచెం స్పెషల్గా వేయడానికైతే నేను ఇష్టపడతాను. ఇక్కడ రూమ్ ముందు అక్కయ్య కూడా ముగ్గు అయితే వేసింది. చాలా బాగుందని నేనే వ్లాగ్లో రికార్డ్ చేశాను ఇది కూడా. తర్వాత ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయాక ఇలా గుమ్మానికి బంతిపూల దండ అయితే కట్టి అటు ఇటు మామిడి ఆకులు అయితే ఇలా పెట్టేశాము. బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయాక కూడా మొత్తం క్లీన్ చేసి మాప్ పెట్టి తల స్నానం అయితే చేసేసాను. చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఇలా కొత్త కుండలో. ఈ కుండ చాలా క్యూట్గా ఉంది కదా చూడ్డానికి. సో ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇలా అన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో స్పెషల్గా చేస్తూ ఉంటారు. కొంతమంది ఇందులో పుట్నాలు కూడా యాడ్ చేస్తారు పచ్చడిలో. కొంతమంది కారంకి బదులు మిరియాల పొడి కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను పచ్చడి చేసే కంటే ముందు కుండకి ఇలా మామిడాకుతో కంకణం అయితే కట్టేశాను. తర్వాత 2 గ్లాసుల చింతపండు, వాటర్, ఆ తర్వాత కారం, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ వేప పువ్వు అండ్ అందులోకి 1 కప్పు బెల్లం, కొన్ని మామిడికాయ ముక్కలు అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసాను. సో ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు. బెల్లం మొత్తం నీట్గా కరిగిపోయాక దేవుడికి పూజలో అయితే దీన్ని నైవేద్యంగా పెట్టాలి. పచ్చడి చేయడం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేను దేవుళ్ళ ఫొటోస్కి అయితే బొట్లు పెట్టేసి పువ్వులతో అలంకరించి పూజకి అన్ని రెడీ చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని నైవేద్యాలు అయితే పూజ టైంకి కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ సేమియా పాయసం, ఉగాది పచ్చడి, పానకం మాత్రమే కంప్లీట్ అయిపోయింది. వాటితో పాటు ఇక నేను కొబ్బరికాయ అయితే కొట్టేసి నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. పూజ అయిపోయాక కొద్దిసేపటికి నేతి బొబ్బట్లు, పూర్ణం బూరెలు అండ్ పులిహోర అయితే కంప్లీట్ చేసి ముందు పెట్టిన నైవేద్యాలతో కలిపి 5 రకాల నైవేద్యాలని అమ్మవారికి సమర్పించేశాను. ఈ ఉగాది పండుగ రోజు దీపారాధనలో ఇలా నిండుగా నైవేద్యాలతో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. నేనైతే అలాగే కాసేపు చూస్తూ ఉండిపోయా అమ్మవారిని. ఇంత భక్తితో ఈరోజు నేను నా పూజ అయితే ఇలా ప్రశాంతంగా కంప్లీట్ చేసేసాను. నా పూజ కంప్లీట్ అయిపోయాక అమ్మ అయితే లేచింది. లేవగానే వెంటనే తనకి స్నానం చేయించి కొత్త బట్టలు అయితే వేశాను. కడిగిచ్చిన కారం ఉందా? కారం ఉందా? కడిగి అన్న. ఏం తింటున్నావు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఇక అమ్ము కాసేపు ఆడుకున్నాక తర్వాత అందరూ పిల్లలు గ్రీన్ వేసుకున్నారని అమ్ముకి కూడా గ్రీన్ డ్రెస్ అయితే వేశాను. ఇక వాళ్ళందరూ కలిసి ఇక్కడ పూజ అయితే చేయడం స్టార్ట్ చేశారు. ముద్దుగా నా బిడ్డ గంట కొడుతూ పూజ చేస్తుందో చూడండి. ఇక్కడ 2 పిల్లలు, ఇంటి ముందు అక్క వాళ్ళ పిల్లలు అండ్ ఈ పక్కన అబ్బాయి కూడా పక్కన అక్క వాళ్ళ పిల్లలే. సో వీళ్ళంతా పూజ చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంట్లోకి అయితే ఒక ఉడత పిల్ల అయితే వచ్చింది. ఈ ఉడత పిల్లల గూడు మాకు బాల్కనీలో ఉందన్న విషయం కూడా తెలీదు. పూజ అయిపోయాక ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే సడన్లీ బాల్కనీలో వచ్చి పడింది. ఆ విషయం ఇక్కడ నేను ఇంటి ముందు అక్కకి ఇన్ఫార్మ్ చేయగానే ఇక వాళ్ళ పిల్లలంతా వచ్చి ఈ ఉడత పిల్లతో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఆ టైంకి అమ్ము అయితే బాగా అలసిపోయి పడుకుంది. పండగ రోజు ఇలా ఉడత పిల్ల వస్తే శుభమా శుభమా అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ అయితే చేయండి. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ మాకు లంచ్లోకి ఈరోజు చేసిన స్పెషల్స్ అయితే ఉండిపోయాయి. సో వాటితో మా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేస్తున్నాము.
చేసుకున్నాము. ఈ బోండాలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను చేయడం ఇవి. సో పులిహోర మాత్రం ఎప్పటికీ చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ లంచ్ ఈవినింగ్ కి మా హస్బెండ్ ఇక్కడ రెయిన్బో ప్యాస్ట్రీ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు. చూడ్డానికి కలర్ఫుల్ గా, తింటే చాలా టేస్టీగా ఉంది ఈ ఐస్ క్రీమ్ అయితే. అమ్ము అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నది. ఇక నైట్ మేము డిన్నర్ చేసేసి ఇక్కడ నేను రేపు మార్నింగ్ కి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కుండలో కొద్దిగా అన్నం, కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా వేడి వాటర్, తోడుకోవడానికి 2 టీ స్పూన్ల పెరుగు, 4 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టాను. రేపు మార్నింగ్ వరకు ఇది బాగా ఫర్మెంటేషన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ అండి ఇది. సో ఈ రైస్ ఎలా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఈ చద్దన్నం చాలా మంచిగా తోడుకుందండి. ఇది ఎర్లీ మార్నింగ్ కి చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవేంటో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూసేయండి. ఫైనల్లీ మేము ఉగాది పండుగను అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. దట్స్ ద వ్లాగ్ టుడే గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.